హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో స్పెషల్ వచ్చేసి నేను పబ్బిళ్ళలు చేస్తున్నానండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా తక్కువ టైంలో టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మన అమ్మమ్మల కాలం వాళ్ళు చాలా ఎక్కువగా చేసేవాళ్ళండి. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళైతే చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌కి అయినా తీసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్‌గా అయినా తీసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 2 కప్స్ బియ్యం పిండిని యాడ్ చేశానండి. ఈ బియ్యం పిండిని సూపర్ మార్కెట్లో దొరికేదైనా తీసుకోవచ్చు. అలాగే మనం హోమ్మేడ్ అయినా చేసుకోవచ్చు అండి. ఎలాగంటే రైస్ని జస్ట్ కడిగేసి ఆరబోసేసి బాగా డ్రై అయిపోయిన తర్వాత తడి లేకుండా మిక్సీ పట్టేస్తే సరిపోతుందండి. జస్ట్ అలా చేసిన ఈ బియ్యం పిండితో ఇది చేసుకోవచ్చు. అలాగే దీనికి జొన్న పిండిని 1 కప్ యాడ్ చేశానండి. అలాగే దీనికి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. ఇలా ఈ పబ్బిళ్ళలకి జొన్న పిండిని యాడ్ చేయడం వల్ల అవి సాఫ్ట్గా వస్తాయండి. అలాగే బియ్యం పిండి వల్ల అవి క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటాయి. అలాగే దీనికి కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్ కూడా యాడ్ చేయాలండి. అలాగే 1 అవర్ నానబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసేయాలి. వీటిని డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మధ్య మధ్యలో ఈ పప్పులు నానబెట్టిన పప్పులు తగులుతూ ఉంటే అవి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి. అలాగే దీనికి 1 అవర్ సేపు నానబెట్టుకున్న పెసరపప్పు ఇందులో యాడ్ చేయాలండి. నేను పొట్టుతోటి అలానే వేసానండి. ఇలా పొట్టుతోటి అలాగే వాడడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ సిస్టమ్ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో హెల్తీగా ఉండాలంటే ఇలా పొట్టుతోటి యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే దీనికి 1 స్పూను జీలకర్ర కూడా యాడ్ చేశాను. అలాగే కారం కోసం నేను రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేశానండి. మీరు దీని ప్లేస్లో పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే ఈక్వల్గా ఉంటుంది. బట్ నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. అంటే పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి జస్ట్ ఒక పించ్ వంట సోడా కూడా యాడ్ చేశానండి. ఇది యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయన్నమాట. అలాగే దీనికి 4-5 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేశానండి. ఈ కరివేపాకును లేతది తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే డీప్ ఫ్రై అయినప్పుడు అవి మొత్తం క్రంచీగా అయిపోతాయి కదా. అలాగే దీనికి నేను కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేశానండి. అలాగే దీనికి నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ గరిటెతో కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ చేతితోటి మెత్తగా చపాతీ పిండిలాగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ పిండినంతా ఇలా ముద్దలా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఏ కన్సిస్టెన్సీలో అంటే చూడండి నేను చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు దీనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము వీటినన్నిటికీ చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ 3 కప్స్ పిండికి ఇన్ని బాల్స్ అయ్యాయండి. ఈ సైజులో తీసుకుంటే సరిపోతుంది. షేప్ కూడా సైజ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పిండిని అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. జారుగా కలిపేస్తే ఏమవుతుందంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. సో ఆయిల్ లైట్గా పీల్చుకోవాలి అంటే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కవర్ని ఇలా కట్ చేసి నేను తీసుకున్నానండి. ఇప్పుడు కవర్కి అంతా ఆయిల్ని అప్లై చేయాలండి. ఇలా ఆయిల్ అప్లై చేస్తే ఏమవుతుందంటే మన పిండి ముద్ద ఒక్కొక్కటి పెట్టేసి మనం ఒత్తుకుంటాం కదా, ఒత్తుకొని తీసేటప్పుడు ఇది కవర్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకనేసి నేను ఆయిల్ అంతా కవర్కి అప్లై చేశాను. సో ఇప్పుడు ఈ సైజులో తీసుకునే బాల్స్ని ఒక్కొక్కటి పెట్టేసి ఇలా ఫింగర్స్తో అంతా చుట్టూ ఒత్తేసుకోవాలన్నమాట. ఇలా చేతితోటి కాకుండా ఇంకో టిప్ చెప్తానండి మీకు. అరిసెలు ప్రెస్ చేసే మిషన్ ఏదైనా ఉంటే దాంతో కూడా ఇలా చేసుకోవచ్చండి. సో ఇలాగా ఈ సైజులో వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుందండి. అలాగే మిగతావన్నీ బాల్స్ కూడా ఇలానే రెడీ చేసుకోవాలి. ఈ పిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చేతితోటి కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా నేను కొన్ని చేసి సైడ్ ఉంచాను. ఇలాగా అన్నీ ఒకేసారి ఒత్తేసి పక్కన ఉంచొద్దండి. ఫస్ట్ ఇలా కొన్ని చేసుకున్నాక అవి డీప్ ఫ్రై అవుతున్నప్పుడు మిగతావి కూడా చేసుకోవచ్చు. ఒకేసారి చేసి పెట్టేస్తే ఏమవుతుందంటే అవి ఆరిపోయినట్లయిపోయి ఆయిల్లో వేయంగా కొంచెం పగుళ్ళు వచ్చేసినట్టు వచ్చేస్తాయండి. సో అందుకనేసి నేను కొన్ని చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వనివ్వద్దండి. ఎక్కువ హీట్ అవుతే ఒకేసారి వేయంగానే కలర్ డార్క్గా వచ్చేస్తుంది, లోపల అంత పర్ఫెక్ట్గా కుక్ అవ్వదన్నమాట. సో మోడరేట్గా హీట్ చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే మంచిగా క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చేస్తాయండి.
వీటిని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తే కలర్ కూడా రెడ్డిష్గా చాలా చాలా బాగా వస్తాయండి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి 1 బై 1 ఇలానే ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేసా కూడా అవి అతుక్కున్నట్లు అయిపోతాయి. సో ఒకటి వేసిన తర్వాత 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇంకోటి వేసి ఫ్రై చేసుకోవాలండి. అలా వేస్తే అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తాయి. సో ఇలానే అన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇంతేనండి, అప్పటికప్పుడు ఎప్పుడైనా తినాలనిపించినా ఈజీగా చేసుకొని ఈ పబ్బిళ్ళని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. ఈ పబ్బిళ్ళలు చాలా టేస్టీగా, క్రిస్పీగా, క్రంచీగా కూడా వస్తాయి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.